नंबर पर है झारखंड के सीएम हेमंत सोरेन, इन पर 5 क्रिमिनल केसेस है। 4th नंबर पर है कर्नाटका के सीएम सिद्धरामैया, इन पर 13 क्रिमिनल केसेस हैं। 19 क्रिमिनल केसेस के साथ 3rd नंबर पर है आंध्र प्रदेश के सीएम चंद्रबाबू नायडू और 47 क्रिमिनल केसेस के साथ 2nd नंबर पर है तमिलनाडु के सीएम एमके स्टालिन और इस लिस्ट में टॉप पर है तेलंगाना के सीएम रेवंत रेड्डी, इन पर सबसे ज्यादा 89 क्रिमिनल केसेस हैं। वैसे आप ఒక 89 క్రిమినల్ కేసులు ఉన్నోళ్ళు ఈరోజు ఒక జీవో తీసిండు. 89 క్రిమినల్ కేసులు ఉన్నోళ్ళు ఆయన గురించి మాట్లాడినా, ఆయన ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడినా, ఆయన గురించి వ్యక్తిగతంగా ఎక్కడైనా మాట్లాడినా వాళ్ళ మీద రౌడీ షీటర్లు హిస్టరీ షీట్లు ఓపెన్ చేస్తామని చెప్పారు. అసలు హిస్టరీ ఏమున్నది? 89 కేసులు ఉన్నాయని చెప్పేసి మన ఒక జాతీయ మీడియా సంస్థ ఇచ్చింది. అసలు 89 కేసులు ఏంది? నిన్న జీవో తీసిన తర్వాత అసలు ముఖ్యమంత్రి అసలు ఆయన మీద ఉన్న అత్యధికమైన కేసులు ఈరోజు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి మీద కూడా లేదు. ఇది ఈయన మన పెద్ద జైలుకు ఈయన స్వతంత్ర సమరయోధం కోసమో లేకుంటే తెలంగాణ కోసం అయిన కేసులు కాదు ఇవి. ఇలా రోజు ఆంధ్ర పాలకులతోని చెంచాగిరి చేసినటువంటి పరిస్థితి. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎట్లా ఫీల్ అవుతుండంటే ఈరోజు ఆయన ఒక పునీతుని లెక్క ఫీల్ అవుతుండు. ఒకసారి చూద్దాం ఈయన కేసులో. రేవంత్ రెడ్డి గారి తామరపత్రం, తెలంగాణ సీఎం ఫేసెస్ మోస్ట్ క్రిమినల్ కేసెస్. అత్యధికమైన క్రిమినల్ కేసులు ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఇది మా హిస్టరీ తెరుస్తా అన్నావు కదా నువ్వు. నీ వైఫల్యాలను మేము ఎండగొడతామన్నావు కదా, నీ వైఫల్యాన్ని మేము చూపెడతామన్నాం కదా. ఆ వైఫల్యాన్ని చూపించకుండా ఈరోజు నీవు మా మీద కేసులు పెడతా అన్నావు. అసలు నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? అసలు నువ్వు కమాండ్ కంట్రోల్ రూమ్లో 6వ ఫ్లోర్లో నువ్వు ఆఫీసులో కూర్చుంటావు. దాని ముందు వచ్చి నీ కేసులు నీకు వినిపిస్తా అని చెప్పి, నేను ధర్నా చేస్తా అని చెప్పాలి, రాస్తారోప చేస్తా అని చెప్పాలి, నేను ఉరిదీస్తానని చెప్పాలి, నేను జైల్లో పెడతానని చెప్పాలి. నీ చుట్టూ పోలీసులే ఉన్నారు, నీ చుట్టూ పోలీసు వలయం ఉన్నది. అసలు నీవు కేసులు పెడతా అన్నావు, నువ్వు జైల్లోకి పంపుతా అన్నావు, రౌడీ షీట్లు పెడతా అన్నావు, హిస్టరీ షీట్లు పెడతా అన్నావు. అసలు నీ హిస్టరీ ఏంది? నీ చరిత్ర ఏంది? నీ బతికేంది? ఇది రేవంత్ రెడ్డి బతికిది. ఇది రేవంత్ రెడ్డి బతుకు. ఒకవేళ ఇంట్లో ఒక 4 కేసులు ఉన్నా నన్ను జీవితకాలం జైల్లో పెట్టుకొని బెయిల్ కూడా తీసుకోను. అసలు ఇలా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుండు మనకు. చార్జెస్ రిలేటెడ్ టు పనిష్మెంట్ ఆఫ్ క్రిమినల్ కాన్స్పిరెన్సీ, ఐపీసీ సెక్షన్ 120B రేవంత్ రెడ్డి గారు. చార్జెస్ రిలేటెడ్ టు పనిష్మెంట్ ఫర్ పబ్లిక్ న్యూసెన్స్ ఇన్ కేసెస్ నాట్ అదర్వైజ్ ప్రొవైడెడ్, ఐపీసీ 290. చార్జెస్ రిలేటెడ్ టు పనిష్మెంట్ ఫర్ అసాల్ట్ ఆర్ క్రిమినల్ ఫోర్స్ అదర్వైజ్ దెన్ ఏ గ్రేవ్ ప్రొవొకేషన్, ఐపీసీ సెక్షన్ 352. చార్జెస్ రిలేటెడ్ టు నెగ్లిజెంట్ act likely to spread infection of disease dangerous to life, IPC 269. Charges related to assault or criminal force to deter public servant